నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నాని అన్న నా కొంప ముంచావు, నీ దెబ్బకి నన్ను విఆర్కి పంపారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని గుడివాడ ఎస్ఐ సత్యనారాయణ అంటున్నట్టుగా, నాని అన్న నా కొంప ముంచావు నువ్వు, నీ దెబ్బకి నన్ను విఆర్కి పంపారు అని చెప్పేసి ఎస్ఐ సత్యనారాయణ అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. నాని దెబ్బకి మరి సత్యనారాయణ వీఆర్కి వెళ్ళటం దేనికి? ఎందుకు వీఆర్కి పంపించారు సత్యనారాయణని? అసలు గుడివాడలో ఏం జరిగింది, ఇంకా ఏం జరగబోతోంది అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పోతే ఇక కొడాలి నాని విషయం ఒక్కసారి మనం టచ్ చేయాలి. ఇక్కడ నేను గుడివాడ మాజీ ఎమ్మెల్యే అని చెప్పాను కదా, మాజీ మంత్రి అంటే సరిపోతుంది, మాజీ ఎమ్మెల్యే అని కూడా చెప్పక్కర్లా. కానీ అంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పానంటే, కొడాలి నాని ఒకప్పుడు తన నోటితోనే అన్నాడు, నేను బ్రతికున్నంతకాలం, జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ ఇచ్చినంతకాలం నేనే ఎమ్మెల్యేని గుడివాడకి, ఇంకెవరు రారు, ఇంకెవరు ఎమ్మెల్యేలు అవ్వలేరు అని చెప్పి అన్నాడు. కానీ ఆ గర్వం కర్మం అయిపోయింది. గుడివాడకి మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు కొడాలి నాని. ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇవ్వడానికి వచ్చి ఇదిగో ఈ ఎస్ఐ వీఆర్కి వెళ్ళిపోయాడు. సో అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే, నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి. సార్, మీకు ఈ విషయంలో నోటీసులు ఇస్తున్నాం, మీరు చట్టానికి లోబడి ఉండాలి, చట్టాన్ని అతిక్రమించకూడదు, మీరు చట్టాన్ని అతిక్రమిస్తే దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పాలి. కానీ ఎస్ఐ సత్యనారాయణ చాలా చక్కగా నవ్వుకుంటూ వచ్చారు, నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. చూడండి ఆ వీడియో ఏంటో. ఇదిగోండి, ఇదే. చూశారు కదా, కొడాలి నాని ఆయన ఇంటికి నోటీసులు ఇవ్వడానికి ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ వచ్చేటప్పుడు ఏం చేశాడు, చక్కగా సార్ అనంట సలాం కొట్టాడు, ఓ సెల్యూట్ కొట్టాడు. కొడాలి నాని ఏమన్నా ఎమ్మెల్యేనా, లేకపోతే మంత్రా, ఎమ్మెల్సీనా? ఏమీ లేదు, ఓడగొట్టిన నాగలి. మరి అలాంటప్పుడు కొడాలి నానికి ఎందుకు సెల్యూట్ కొట్టాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా, కార్యకర్తలంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిన్నటి నుంచి ప్రభుత్వానికి ఇదే ప్రశ్నలు, పోలీసు బాసులకి కూడా సోషల్ మీడియా వేదికగా ఇవే ప్రశ్నలు సంధించారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు. ఎందుకు కొడాలి నానికి ఎస్ఐ సెల్యూట్ కొట్టాలి, ఎందుకు కొడాలి నానికి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా లిబరల్గా ఊరుకున్నాడు ఎస్ఐ? ర్యాలీల్లో పాల్గొనకూడదని కదా నోటీసులు ఇచ్చింది, అలాగే ధర్నాలు నిర్వహించకూడదని కదా నోటీసులు ఇచ్చింది, ధర్నాకి వెళ్ళి ప్రసంగాలు చేయకూడదని కదా నోటీసులు ఇచ్చింది. మరి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎలా అలౌ చేశాడు ఎస్ఐ? అలౌ చేయటమే కాకుండా అక్కడ ధర్నాలో పాల్గొని సమావేశంలో మాట్లాడితే, అంటే ఆ మీటింగ్లో మాట్లాడిన కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదు అని చెప్పి నిన్నటి నుంచి క్వశ్చన్ చేస్తున్నారు. మరి కొడాలి నాని మీద ఇష్టంతో ఊరుకున్నాడో, లేకపోతే కొడాలి నాని వైపు నుంచి ఏమైనా ఒత్తిడి ఉందో ఎస్ఐకి, మరి ఎందుకు ఊరుకున్నాడో తెలియదు. సత్యనారాయణ మాత్రం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు. కొడాలి నాని నిన్న ఎంచక్కా ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. కొడాలి నాని ర్యాలీకి వెళుతుంటే ఆ ర్యాలీలో జనమంతా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఎక్కడా నినాదాలు చేయలేదు, డిఎస్సిలో అభ్యర్థులు మోసపోయారు అని చెప్పి ఎక్కడా నినాదాలు చేయలేదు. జై కొడాలి, జై జై కొడాలి, జై జగన్, జై జై జగన్, వర్ధిల్లాలి కొడాలి రాజకీయం, వర్ధిల్లాలి కొడాలి నాయకత్వం, ఇవే తప్ప ఎక్కడ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించాలి, లేకపోతే డిఎస్సి అభ్యర్థులకి అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం చేయాలి, ఇవి ఎక్కడా మాట్లాడలేదు. ర్యాలీలో నినాదాలన్నీ ఇవే. సో అంత చక్కగా నినాదాలు చేయించుకొని, అంత చక్కగా ర్యాలీలు చేయించుకొని ఇచ్చి ఎస్ఐ సత్యనారాయణ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాడు. నిన్నటి నుంచి కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా, అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు ఏం చేశారు, దీన్నే ప్రసారం చేశారు ఈ వీడియోని. కొడాలి నానికి సెల్యూట్ కొట్టి చక్కగా నోటీసులు ఇచ్చి, అంటే ఆ నోటీసులు కూడా ఎలా స్ట్రిక్ట్గా ఏమి ఇవ్వలేదు, ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు కదా వెనకటికి, అలాగా ఈయనేమో నవ్వుకుంటూ ఇచ్చాడు, ఆయనేమో పళ్ళికిలిచ్చుకుంటా తీసుకున్నాడు. కొడాలి నాని తీసుకొని సంతకం పెట్టి పంపించాడు. ఇదిగోండి సంతకం పెడతాడు చూడండి.
సార్ కూటమి వాళ్ళు ఏదో నోటీసులు ఇమ్మన్నారు సార్, అందుకనే వచ్చాను సార్ అని ఆయన అంటున్నట్టుగా ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఆ వీడియో చూస్తే నాకు అంతే అనిపించింది. సార్ ఏదో కూటమి వాళ్ళు నోటీసులు ఇమ్మన్నారని వచ్చాను సార్, తీసుకోండి సార్ నోటీసులు అన్నట్టుగా ఉంది. ఇదిగోండి ఫోటోకి పోజు, మళ్ళీ సంతకాలకు కూడా పోజులు. ఇదంతా ఈ వీడియో ఎవరు తీశారో మీరు ఏమన్నా కొంచెం ఎక్స్పెక్ట్ చేశారా? ఈ వీడియో తీసిందంతా కూడా కొడాలి నాని పిఆర్ఏ. వాళ్ళ పిఆర్ టీమే ఈ వీడియో తీసింది, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎందుకు పోస్ట్ చేసింది? కొడాలి నాని మీద ఒత్తిడి చేస్తుంది ప్రభుత్వం, కొడాలి నానిని బయటకు రానివ్వకుండా చేయాలని చూస్తుంది, కానీ కొడాలి నానిని ఎవరూ ఆపలేరు అని చెప్పడానికి ఈ వీడియో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొడాలి నాని బయటకు వెళ్ళి ర్యాలీలు చేసేవి కూడా వాళ్ళ పిఆర్ టీము సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇక్కడ ఎస్ఐ సత్యనారాయణ కొంప ముంచింది ఈ పిఆర్ టీమే, కొడాలి నాని పిఆర్ టీమే. వాళ్ళు ఈ వీడియోని బయటికి వదలకుండా ఉండుంటే ఎస్ఐ సత్యనారాయణ చక్కగా ఉద్యోగంలో కంటిన్యూ అయ్యేవాడు, వీఆర్కి వెళ్ళేవాడు కాదు, గుడివాడలోనే ఎస్ఐగా పనిచేసుకుంటూ ఉండేవాడు. వాళ్లే కొంప ముంచారు, సత్యనారాయణ కొంప. ఇప్పుడు సత్యనారాయణని తీసేసి వేరే ఎస్ఐని తీసుకొస్తారు ఆ ప్లేస్లోకి. సత్యనారాయణ వీఆర్కి పంపించారంటే వేరే ఎస్ఐ వస్తాడు కదా, మరి ఆ ఎస్ఐ ఎలా ఉంటాడో. ఉన్నవాడిని ఉండనివ్వకుండా వేరే వాళ్ళని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన మహా స్ట్రిక్ట్ ఉన్నాడు అనుకోండి, కొడాలి పరిస్థితి ఏంటి? వాళ్ళ అనుచరుల పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కూడా గుడివాడలో, అంటే కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా గుడివాడలో కొడాలి నాని గ్యాంగ్ రెచ్చిపోతున్నారు అనే మాట వినిపిస్తుంది. వచ్చే ఎస్ఐ మహా స్ట్రిక్ట్ అనుకోండి, శివమణి లాగా నాకు కొంచెం మెంటల్ ఉంది అన్నాడు అనుకోండి, ఆ మెంటల్ దెబ్బకి వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆ పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా సీక్రెట్ ఆపరేషన్లు ఏమైనా చేశాడనుకో, వీళ్ళకి బాక్సులు బద్దలైపోతాయి. సో ఏమవుతుందో ఏమో చూడాలి మరి గుడివాడలో. అటు సత్యనారాయణ కొంప అయితే ముంచేశాడు కొడాలి నాని, నిట్ట నిలువున ముంచేశాడు. అయితే కొడాలి నానిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి అందరిది ఇంతే అని అంటూ ఉంటారు. కొడాలి నానిని నమ్ముకుని వైసీపీలో, టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీ, అలాగే దేవినేని అవినాష్, ఇద్దరి పరిస్థితి ఏమైందో మనం చూసాం. అలాగే కొడాలి నానిని నమ్మి వైసీపీలోకి వెళ్ళినప్పుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేసాడో మనం చూసాము. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎంత కళకళలాడుతూ ఉన్నాడు టీడీపీలోకి వచ్చిన తర్వాత అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే కొడాలి నానిని నమ్మితే ఇంతే, కొంప కొల్లేరైపోద్ది అని చెప్పేసి గుడివాడలో టాక్. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.